హాయ్ ఫ్రెండ్స్, పొటాటో టమోటో కర్రీ చేస్తున్నా. పక్కనైతే రైస్ కూడా పెట్టాను, వైట్ రైస్. టమోటా పొటాటో కర్రీ చేయడం కోసం పొటాటోస్ తీసుకుని తొక్క తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమోటాలని ఉల్లిపాయలని కూడా కట్ చేసుకోవాలి. టమాటో పొటాటో కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పొటాటో ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమోటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటాలు పొటాటో మంచిగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీని కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా రెడీ అయిన తర్వాత 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. అంతే, టమోటో పొటాటో కర్రీ రెడీ. పక్కన కూడా రైస్ రెడీ అవుతుంది. వేడి వేడిగా అన్నం. అలాగే అన్నం వండే విధానం. ఫస్ట్గా రైస్ని తీసుకుని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని కావలసినంత వాటర్ వేసుకుని ఇలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నం ఉడికిన తర్వాత ఈ గింజంతా వాష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే పొటాటో టమోటో కర్రీ కూడా రెడీ. ఇప్పుడైతే పెరుగు పెట్టే విధానం. పాలను తీసుకుని గోరువెచ్చగా కాచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పాలని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఒక్క స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు అయితే సాయంత్రానికి రెడీ అవుతుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, పెరుగు రెడీ, వైట్ రైస్ రెడీ, పొటాటో టమోటో కర్రీ రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.